హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 11 ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ సెకండ్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ నుండి థర్డ్ వీడియో. ఈ వీడియోలో మనము ఎగ్జాంపుల్ 1 నుండి ఎగ్జాంపుల్ 10 వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ప్రీవియస్గా ఈ చాప్టర్లో 2 వీడియోస్ చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్లోని కూడా కాన్సెప్ట్స్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. అవి చూసిన తర్వాతే ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయినా ఈ తర్వాత వచ్చేటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అయినా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ 1 చూసుకున్నట్టయితే, ఇఫ్ ఆర్డర్డ్ పేర్ ఎక్స్ ప్లస్ 1 కామా వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్డ్ పేర్ 3 కామా 1 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై. రెండు ఆర్డర్డ్ పేర్స్ ఈక్వల్ అని చెప్పిస్తే ఆ రెండు ఆర్డర్డ్ పేర్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ని మనం ఈక్వల్ చేసుకుని సెకండ్ ఎలిమెంట్స్ని ఈక్వల్ చేసుకుని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అండ్ వై మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఇందులో సెకండ్ ఎలిమెంట్ 1 కాబట్టి సో 1కి ఈక్వల్ చేయండి, వై ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2, ఇఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏ కామా బీ కామా సి అండ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆర్, ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంది. ఫార్మ్ ద సెట్స్ పీ క్రాస్ క్యూ అంటే కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ పీ అండ్ క్యూ, అండ్ క్యూ క్రాస్ పీ అంటే కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ క్యూ అండ్ పీ. అండ్ ఇవి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆర్ దీస్ టూ ప్రొడక్ట్స్ ఆర్ ఈక్వల్, ఈ రెండు ప్రొడక్ట్స్ ఈక్వల్గా వస్తాయా లేదా అనేది కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ పీ ఈజ్ ఈక్వల్ టు సెట్ రాసుకున్నాను, క్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ రాసుకున్నాను. పీ క్రాస్ క్యూ అంటే పీ సెట్ రాసాను, క్రాస్ క్యూ సెట్ అంటే డైరెక్ట్గా ఆన్సర్ వేయకుండా ఈ విధంగా రాసుకోండి ఎగ్జామ్లో రాసేటప్పుడు, అంటే ప్రజెంటేషన్ బాగుంటుందన్నమాట. సో కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఏంటండి, ఇప్పుడు పీ అనే సెట్లో ఏ బి సి ఉన్నాయి అండ్ క్యూ అనే సెట్లో ఆర్ ఒకటే ఉంది. కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు ఫస్ట్ సెట్కి సెకండ్ సెట్కి కార్టీషియన్ ప్రోడక్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్కి సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ద్వారా ఎన్ని కనెక్షన్స్, ఎన్ని రిలేషన్స్ ఫామ్ చేయొచ్చు అనేదే కార్టీషియన్ ప్రోడక్ట్. సింపుల్గా మీరు చేయాల్సిందాగా ఫస్ట్ సెట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి, సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటితోటి కంబైన్ చేసి రాసేయండి. అంటే ఏ కామా ఆర్, తర్వాత బి కామా ఆర్, తర్వాత సి కామా ఆర్, ఇవన్నీ కూడా ఆర్డర్డ్ పేర్స్లో రాసుకోవాలి. ఇదే మనకి పీ క్రాస్ క్యూ అన్నట్టు. నెక్స్ట్ క్యూ క్రాస్ పీ, క్యూ సెట్ రాయండి, క్రాస్ పీ సెట్ రాయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ సెట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెట్లో ఇచ్చిన ఎలిమెంట్కి సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్తో ఎన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి అనేది మనకి కార్టీషియన్ ప్రోడక్ట్. సో ఆర్ కామా ఏ, తర్వాత ఆర్ కామా బి, తర్వాత ఆర్ కామా సి, ఇదిగోండి. ఇవన్నీ కూడా మీరు ఆర్డర్డ్ పేర్స్లో రాసి ఈ విధంగా మళ్ళీ సెట్లో రాయాలి. చాలామంది ఈ సెట్ సింబల్ వేయకుండా, అంటే ఈ సింబల్స్ వేయకుండా ఈ విధంగా రాసి వదిలేస్తారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కార్టీషియన్ ప్రోడక్ట్ కూడా ఒక సెట్టే, సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్. కార్టీషియన్ ప్రోడక్ట్ డెఫినేషన్ కూడా మనం చెప్పుకుంటాం. సో సెట్ సింబల్ కంపల్సరీ పెట్టాలి. పీ క్రాస్ క్యూ ఏమో ఇది వచ్చింది సెట్, క్యూ క్రాస్ పీ ఏమో ఇది వచ్చింది. ఈ రెండు కూడా నాట్ ఈక్వల్. సో పీ క్రాస్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యూ క్రాస్ పీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఒక సెట్ ఇచ్చారండి, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఇచ్చారు, సి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఇచ్చారు. ఫైండ్ అని చెప్పి 4 క్వశ్చన్స్ అడిగారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మనకి 2 మార్క్ క్వశ్చన్స్గా కానీ 1 మార్క్ క్వశ్చన్స్గా కానీ అడగొచ్చు పబ్లిక్ ఎగ్జామ్స్లో. అన్ని సెట్లో రాసుకున్నాను, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్, ఏ క్రాస్ ఆఫ్ బి యూనియన్ సి. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ బి ఇంటర్సెక్షన్ సి ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. యూనియన్ కాదు, ఇంటర్సెక్షన్. బి ఇంటర్సెక్షన్ సి అంటే బిలోని సిలోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్. ఏది కామన్గా ఉందండి, కేవలం 4 మాత్రమే కామన్గా ఉంది. సో బి ఇంటర్సెక్షన్ సి అంటే సెట్ ఆఫ్ 4 లేదా సింగిల్టన్ 4 అని కూడా పిలవచ్చు. ఇప్పుడు ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ సి అంటే ఓన్లీ 4 ఎలిమెంట్ ఉంటుంది సెట్లో. ఏ అంటే ఇచ్చిన సెట్. ఏం చేయాలి, 1 కామా 4, తర్వాత 2 కామా 4, తర్వాత 3 కామా 4, ఇవన్నీ కూడా ఆర్డర్డ్ పేర్స్ ఒక సెట్లో రాసిస్తే సరిపోద్ది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏ క్రాస్ బి ఇంటర్సెక్షన్ ఏ క్రాస్ సి అంటే ఫస్ట్ మనం ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ఏ క్రాస్ సి ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండింటిలోని కామన్గా ఉన్న ఆర్డర్డ్ పేర్స్ ఆన్సర్లో వేయాలి. ఫస్ట్ ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేస్తున్నానండి. ఇదిగోండి ఏ, ఇదిగోండి బి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆర్డర్డ్ పేర్స్ రాసినప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి, 1 కామా 3, 1 కామా 4 అయిపోయిందా. తర్వాత సెకండ్ ఎలిమెంట్ తీసుకోండి, 2 కామా 3, 2 కామా 4 అయిపోయిందా. తర్వాత థర్డ్ ఎలిమెంట్ తీసుకోండి, 3 కామా 3, 3 కామా 4. ఇదే ఆర్డర్ ఫాలో అవ్వండి.
ఓకేనండి. సో అన్ఆర్డర్డ్ పేర్స్ ఇది రాసేసుకుంటే మీకు A క్రాస్ B వచ్చేస్తుంది. నెక్స్ట్ A క్రాస్ C ఏం చేద్దాము, ఫస్ట్ 1,4 1,5 1,6 అయిపోయింది 1తో. చూడండి 1,4 1,5 1,6. నెక్స్ట్ 2కి సెకండ్ ఎలిమెంట్ 2,4 2,5 2,6 ఇది కూడా అయిపోయింది. ఇదిగోండి 2,4 2,5 2,6. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ కూడా సేమ్ 3,4 3,5 3,6. ఇదే ఆర్డర్ ఫాలో అవ్వండి ప్రతిదానికి కూడా, మీకు ఎక్కడ డౌట్ రాదు, కన్ఫ్యూజ్ కూడా ఉండదు. సో ఇప్పుడు మనకి A క్రాస్ B వచ్చేసింది, A క్రాస్ C కూడా వచ్చేసింది. ఈ రెండింటిలోని కూడా కామన్గా ఉన్న ఆర్డర్డ్ పేర్స్ రాయాలి, ఎందుకంటే ఇంటర్సెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రెండింటిలోని కూడా కామన్గా ఉన్నవి ఏమున్నాయి చూడండి, ఇదిగోండి 1,4 ఇక్కడ ఉంది అండ్ A క్రాస్ Cగా కూడా ఉంది. అలాగే 2,4 ఇదిగోండి ఇక్కడ ఉంది, A క్రాస్ Bగా ఉంది, A క్రాస్ Cగా ఉంది. నెక్స్ట్ 3,4 ఇదిగోండి 3,4 ఇక్కడ ఉంది. అంతే, కామన్గా ఉండేవి ఇంకేమీ లేవు. సో మనకి ఏమొస్తుంది, ఇంటర్సెక్షన్ చేస్తే సెట్ ఆఫ్ అని చెప్పి కామన్గా ఉన్న ఆర్డర్డ్ పేర్స్ అన్నీ రాసేయండి, విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. నేను ఇక్కడ ఇలా లైన్స్ అది పెడుతున్నాను కదండి కింద రెడ్ పెన్తో, ఇవన్నీ మీరు నార్మల్గా ఏం పెట్టొద్దు. అంటే కొంతమంది పాపం తెలియక ఇలా యారో మార్క్ అవి పెట్టడం, కార్టేసియన్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఇలాగ లైన్స్ అవి పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. అలాగా మీరు పెట్టద్దండి ఎగ్జామ్లో, మీకు కేవలం అర్థం అవడం కోసం నేను అలా పెడుతున్నాను అంతే. థర్డ్ క్వశ్చన్, A క్రాస్ B యూనియన్ C. ఫస్ట్ మనకి B యూనియన్ C తెలియాలి. B యూనియన్ C అంటే యూనియన్ చేసేయండి. యూనియన్ అంటే ఏం చేస్తామండి, Bలో ఉన్న ఎలిమెంట్స్ రాస్తాము, Cలో ఉన్న ఎలిమెంట్స్ రాసేస్తాము, రిపిటేషన్ లేకుండా రాస్తాం. సో 3 4 5 6 ఇదిగోండి, విచ్ ఈజ్ B యూనియన్ C. నెక్స్ట్ A క్రాస్ B యూనియన్ C. ఇదిగోండి A సెట్ క్రాస్ ప్రొడక్ట్ క్రాస్ ప్రొడక్ట్ అనకూడదు, క్రాస్ ప్రొడక్ట్ అంటే మళ్ళీ వెక్టర్స్లోకి కూడా అక్కడ క్రాస్ ప్రొడక్ట్ వస్తుంది, మళ్ళీ అది అనుకుంటా, క్రాస్ ప్రొడక్ట్ అనకూడదు, క్రాస్ అంతే, కార్టేసియన్ ప్రొడక్ట్ అనండి ఇంకా. సో ఇది A, ఇది B యూనియన్ C. సేమ్ మళ్ళీ 1,3 1,4 1,5 1,6 ఈ విధంగా ఆర్డర్డ్ పేర్స్ రాసేయండి 1 తోటి. అలాగే 2 తోటి 3 తోటి కూడా మీరు ఆర్డర్డ్ పేర్స్ రాస్తే మీకు ఈ సెట్ వస్తుంది అన్నమాట, విచ్ ఈజ్ అవర్ ఆన్సర్. దేని ఆన్సరు, A క్రాస్ ఆఫ్ B యూనియన్ C. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ఫోర్త్ క్వశ్చన్ ఏమడిగారంటే మనకి ఇదిగోండి A క్రాస్ B యూనియన్ A క్రాస్ C అడిగారు. ఆల్రెడీ మనము సెకండ్ క్వశ్చన్లో A క్రాస్ B ఫైండ్ అవుట్ చేసాం, అలాగే A క్రాస్ C కూడా ఫైండ్ అవుట్ చేసాం. అందుకని ఇవి నేను డైరెక్ట్గా రాసుకున్నాను, మళ్ళీ నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేయకుండా. సో ఫ్రమ్ 2 వీ హ్యావ్ అని చెప్పి A క్రాస్ B రాశాను, A క్రాస్ C కూడా రాశాను. యూనియన్ అడుగుతున్నారండి దీనికి, అంటే A క్రాస్ Bలో ఉన్న ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, A క్రాస్ Cలో ఉన్న ఎలిమెంట్స్ కూడా వచ్చేస్తాయి, రిపిటేషన్ లేకుండా. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 1కి సంబంధించి అన్నీ రాసేసానండి, 1,3 1,4 ఇక్కడ 1,5 1,6 ఇక్కడ చూడండి 1,4 ఇందులో ఉంది, బట్ మనం ఒకసారి రాసుకోవాలి. నెక్స్ట్ 2కి సంబంధించి రాశాను, 2,3 2,4 ఇక్కడ 2,5 2,6. నెక్స్ట్ 3కి సంబంధించి 3,3 3,4 ఇది ఆల్రెడీ రాసేసాము, 3,5 3,6 ఈ విధంగా రాసుకుంటే మనకి యూనియన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4, ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1,2 ఫార్మ్ ద సెట్ P క్రాస్ P క్రాస్ P. అంటే ఇక్కడ కార్టేసియన్ ప్రోడక్ట్ 3 సెట్స్ చేస్తున్నాం. ఫస్ట్ మనము P క్రాస్ P ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఆ వచ్చిన సెట్కి Pకి మళ్ళీ కార్టేసియన్ ప్రోడక్ట్ మనం అప్లై చేద్దాం. P ఈజ్ ఈక్వల్ టు సెట్ తీసుకున్నానండి, P క్రాస్ P చేసేయండి, అంటే 1,2 క్రాస్ 1,2. సో 1,1 వస్తుంది 1,2, తర్వాత 2,1 2,2 ఇదిగోండి ఇక్కడ రాసేసాం. ఇప్పుడు మనం P క్రాస్ P ఫైండ్ అవుట్ చేసేసామండి, ఇది ఈ సెట్ కదా. ఇప్పుడు క్రాస్ P, ఇంకోండి క్రాస్ P అనే సెట్, ఇది జాగ్రత్తగా చూడాలి. సేమ్ మనం ఎలిమెంట్స్ ఎలా అయితే రాస్తామో రిలేషన్స్, ఇక్కడ ఆర్డర్డ్ పేర్స్కి ఎలిమెంట్స్కి కూడా అదే విధంగా రాస్తాం. ఆర్డర్డ్ పేర్స్ అంటే ఇవి, ఓన్లీ ఎలిమెంట్స్ అంటే ఇంకోండి సింగిల్గా నెంబర్స్ ఉంటాయి కదా అవి. సింపుల్గా ఫస్ట్ 1,1 ఈ ఎలిమెంట్ తీసుకోండి, 1,1 ఫస్ట్ ఎలిమెంట్ 1 ఇదిగోండి, మళ్ళీ 1,1,2 ఇదిగోండి 1,1,2 1తో ఈ ఫస్ట్ ఆర్డర్డ్ పేరుతో అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఆర్డర్డ్ పేరుకి రండి, 1,2,1 ఇదిగోండి 1,2,1 మళ్ళీ 1,2,2 ఇదిగోండి 1,2,2 సెకండ్ ఆర్డర్డ్ పేరుతో కూడా అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఆర్డర్డ్ పేరుకి రండి, 2,1,1 ఇదిగోండి, అలాగే 2,1,2 ఇదిగోండి
సో అదేవిధంగా మీరు ఈ ఆర్డర్డ్ పేర్ కూడా చేసుకుంటే 2, 2, 1 ఇదిగోండి 2, 2, 2 అంతే. ఇలా మనము ఎన్ని సెట్లకి కార్టీసియన్ ప్రోడక్ట్ చేసినా ఇదే ప్రాసెస్. సో విచ్ ఈజ్ అవర్ ఆన్సర్, ఇది మన ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5. ఇఫ్ ఆర్ ఈజ్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, ఆర్ అనేది రియల్ నెంబర్స్ అంట, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంట. వాట్ టు డూ ద కార్టీసియన్ ప్రొడక్ట్స్ ఆర్ క్రాస్ ఆర్ అండ్ ఆర్ క్రాస్ ఆర్ రిప్రజెంట్. అంటే ఆర్ అనేది సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఇప్పుడు ఆర్ క్రాస్ ఆర్ అనే సెట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే ఈ సెట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఓకే, ఒకసారి చూద్దాం. గివెన్ ఆర్ ఈజ్ ద సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. ఆర్ క్రాస్ ఆర్ అంటే మనకి ఎలిమెంట్స్ రాయడానికి ఇక్కడ కుదరదు. ఇప్పుడు పైన ఉన్నది అనుకోండి, పైన క్వశ్చన్స్లో మనకి సెట్లో ఎలిమెంట్స్ ఇచ్చారు క్లియర్గా, కాబట్టి మనం ఈ ఎలిమెంట్స్ రాసుకుని కార్టీసియన్ ప్రోడక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ఆర్డర్డ్ పేర్స్ రాసేస్తాం. కానీ ఇక్కడ సెట్ ఇచ్చారు, అందులో ఎలిమెంట్స్ ఏమి ఇవ్వలే, సో మనం ఎలిమెంట్స్ రాయడానికి కుదరదు, పాసిబిలిటీ అవ్వదు. మరి ఇందులో ఎలాంటి ఎలిమెంట్స్ వస్తాయండి? ఆర్డర్డ్ పేర్స్. కార్టీసియన్ ప్రోడక్ట్ చేసామంటే కంపల్సరీ ఆర్డర్డ్ పేర్సే వస్తాయి. అండ్ ఈ ఫస్ట్ ఎలిమెంటు రియల్ నెంబర్ అవుతుంది, సెకండ్ ఎలిమెంటు రియల్ నెంబర్ అవుతుంది. సో ఇలాంటి ఆర్డర్డ్ పేర్స్ అన్నీ కూడా ఈ సెట్లో వచ్చేస్తాయి అన్నమాట. సో అందుకనే ఆర్ క్రాస్ ఆర్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ x, y సచ్ దట్ x, y బిలాంగ్స్ టు ఆర్. ఫస్ట్ ఎలిమెంట్ రియల్ నెంబర్ అవుతుంది, సెకండ్ ఎలిమెంట్ కూడా రియల్ నెంబర్ అవుతుంది. ఇలాంటి ఆర్డర్డ్ పేర్స్ అన్నీ కూడా ఈ కార్టీసియన్ ప్రోడక్ట్లో వచ్చేస్తాయి. ఇక్కడ ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పి అడుగుతున్నాడు, సెట్ అడగట్లేదండి, దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అడుగుతున్నారు. మనం చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే కోఆర్డినేట్ జామెట్రీ 10th క్లాస్లో పాయింట్స్ లొకేట్ చేస్తాం. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 0, 0, తర్వాత ఇది 1, 0, తర్వాత ఇది 2, 0, అలా మనం 2, 3 ఇలా అన్ని పాయింట్స్ తీసుకుంటాం ఒక గ్రాఫ్ పేపర్ మీద. అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? ఈ ఆర్ క్రాస్ ఆర్ చేసామనుకోండి, ఈ పాయింట్స్ వస్తున్నాయి కదా, ఈ ఆర్డర్డ్ పేర్స్, ఈ అన్ని పాయింట్స్ తీసుకుంటే మనకి అది 2D ప్లేన్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే XY ప్లేన్ రిప్రజెంట్ చేస్తుంది. ఏదైనా ఒకటి 2D ప్లేన్ అన్నా XY ప్లేన్ అని అన్నా. మనకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఈక్వేషన్ నెంబర్స్ ఉంటాయి, అక్కడ పాయింట్ వాల్యూస్ కూడా ఉంటాయి కదా, కానీ మనం గ్రాఫ్లో పాయింట్ వాల్యూస్ లొకేట్ చేయం కదా, ఓన్లీ ఇలాంటి వాల్యూస్ లొకేట్ చేస్తామని చెప్పి మనం అనుకోవచ్చు. మనం లొకేట్ చేయం అంతే, అంత మాత్రాన పాయింట్స్ లేనట్టు కాదు. ఓకేనా, గ్రాఫ్ పేపర్ మీద మనం 1.1231 ఇలాంటి పాయింట్స్ కూడా లొకేట్ చేయొచ్చు, కానీ మనకు లొకేట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే బాగా చిన్న వాల్యూ కాబట్టి. అంత మాత్రం నా ఇలాంటి డెసిమల్ వాల్యూస్ లేనట్టు కాదు దాని అర్థం. ఓకేనండి, సో అదన్నమాట. నెక్స్ట్ ఆర్ క్రాస్ ఆర్ అంటే ఇందులో ఆర్డర్ ట్రిప్లెట్స్ వస్తాయి. అంటే ఆర్డర్డ్ పేర్ అంటే ఇలా 2 ఎలిమెంట్స్ వస్తాయి x, y. ఇక్కడ ఏంటంటే ఆర్డర్ ట్రిప్లెట్స్ వస్తాయి. ఇవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే 3D స్పేస్లో ఉన్న అన్ని పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. అర్థమైందండి? ఇది మీకు ఇంటర్మీడియట్లో చాప్టర్ ఉంటుంది 3D జామెట్రీ అని. ఆ జామెట్రీ మనం కొంచెం నేర్చుకుంటే దానికి కొంచెం అలవాటు పడితే అప్పుడు ఈ 3D స్పేస్ అంటే ఏంటి అన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఓకేనండి, కంగారు పడద్దు, అది ఫర్దర్గా మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6. ఇఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ అని చెప్పి మనకి 4 ఆర్డర్డ్ పేర్స్ ఇచ్చారు. ఫైండ్ ఏ అండ్ బి. బాగుంది. మనం ఇంతకుముందు ఏ బి ఇచ్చేస్తే కార్టీసియన్ ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు కార్టీసియన్ ప్రోడక్ట్ ఇచ్చేసారు, ఏ బి ఫైండ్ అవుట్ చేయాలి అంట. ఒకటే మీరు చూసుకోవాలి, ఇక్కడ ఆర్డర్డ్ పేర్స్ వస్తున్నాయి కదండి, ఇందులో ఫస్ట్ ఎలిమెంట్లు అన్నీ కూడా ఫస్ట్ సెట్వి, అంటే ఫస్ట్ ఉన్న సెట్వి ఏకి సంబంధించినవి. సెకండ్ ఎలిమెంట్లు అన్నీ కూడా సెకండ్ సెట్కి కార్టీసియన్ ప్రోడక్ట్ చేసినప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్న సెట్వి. అంటే ఇప్పుడు ఫస్ట్ సెట్లో ఏమేమి వస్తాయి? పి వస్తుంది, ఇక్కడ కూడా ఫస్ట్ ఎలిమెంట్ పిఏ ఉంది, ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ కూడా ఎంఏ ఉంది, అంటే పి, ఎం వస్తాయి ఫస్ట్ ఎలిమెంట్లు. సో ఏ అనే సెట్లో పి, ఎం వస్తాయి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఏమున్నాయి చూడండి, క్యూ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, మళ్ళీ ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. సో క్యూ, ఆర్ వస్తాయి. అదేంటి ఇక్కడ 2 సార్లు ఉంది కదని మీరు అనుకోవచ్చు. సెట్లో మనము ఏ ఎలిమెంట్ని కూడా మనం ఒకసారి రాయం, కేవలం ఒకసారి రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ ఇచ్చారు. డిఫైన్ ఏ రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ బై అని చెప్పి మనకు ఒక రిలేషన్ కూడా ఇచ్చారండి ఇక్కడ.
మనం ఏం చేయాలంట, డిపిక్ట్ దిస్ రిలేషన్ యూజింగ్ యాన్ యారో డయాగ్రామ్, అంటే ఈ రిలేషన్ని యారో డయాగ్రామ్ యూజ్ చేసి రిప్రజెంట్ చేయాలి. మరియు సెకండ్ క్వశ్చన్లో రైట్ డౌన్ ద డొమైన్, కోడొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ఆర్. ఈ రిలేషన్కి సంబంధించి డొమైన్ ఏమవుతుంది, కోడొమైన్ ఏమవుతుంది, రేంజ్ ఏమవుతుంది అనేది మనకు తెలియాలి. ఫస్ట్ వీడియోలో రిలేషన్ అంటే ఏంటి, కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే ఏంటి, డొమైన్, కోడొమైన్, రేంజ్, యారో డయాగ్రామ్ ఇవన్నీ కూడా నేను చెప్పానండి. మీరు ఆ వీడియో చూస్తే మరొక రకంగా చెప్పాలి అంటే ఇంక మీకు ఈ వీడియో నేను చెప్పింది కూడా చూడాల్సిన అవసరం లేదు, అన్నీ మీరు ఓన్గా చేసేయచ్చు. ఓకే, కంపల్సరీ చూడండి కాన్సెప్ట్స్. సరే, ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ రాసుకున్నాను. ఇక్కడ రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ అంటే ఈ విధంగా రిప్రజెంట్ చేస్తామన్నమాట. అంటే ఏకి మరియు ఏకి ఈ రెండు సేమ్ సెట్ల మధ్య రిలేషన్ ఫామ్ అయింది. ఏ విధంగాను, ఈ విధంగా. సో y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అన్నట్టు. సో సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ దట్ సాటిస్ఫై దిస్ కండిషన్. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ అన్నీ కూడా ఈ రిలేషన్లో వస్తాయి. ఇక్కడ చూడండి, ఆర్డర్డ్ పేర్ ఎక్స్ కామా వై ఉంది కదండి. అంటే ఎక్స్ అనేది ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ సెట్లో నుండి తీసుకోవాలి. వై అనేది సెకండ్ ఎలిమెంట్, సెకండ్ సెట్లో నుండి తీసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ కూడా సేమే కదా. ఏ ఎక్స్ అంటే నేను ఫస్ట్ సెట్ నుండి తీసుకోవచ్చు కదా. సో ఫస్ట్ సెట్ ఏంటి, ఏలో 1 నుంచి 6 వరకు ఉన్నాయి. ఫస్ట్ నేను ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకున్నానండి. అంటే వై ఎంత అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు 1 ప్లస్ 1 అంటే 2 అవుతుంది. సో ఇదే విధంగా మీరు ఎక్స్ ఈక్వల్ టు 2 తీసుకుంటే, అంటే ఎక్స్ కన్నా వై ఒకటి ఎక్కువ ఉంటుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే వై ఈక్వల్ టు 2, ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే వై ఈక్వల్ టు 3, ఎక్స్ ఈక్వల్ టు 3 అయితే వై ఈక్వల్ టు 4, ఎక్స్ ఈక్వల్ టు 4 అయితే వై ఈక్వల్ టు 5, ఎక్స్ ఈక్వల్ టు 5 అయితే వై ఈక్వల్ టు 6. అదేంటి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 6 ఎందుకు తీసుకోలేదంటే, ఎక్స్ ఈక్వల్ టు 6 తీసుకోవచ్చు, కానీ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, 7 వచ్చేస్తుంది. అంటే ఈ ఆర్డర్డ్ పేర్ అనేది మనకి రిలేషన్లో ఉండదు. ఎందుకంటే వై ఈజ్ ఈక్వల్ టు 7 అంటే అవుట్పుట్ వాల్యూ 7 వస్తుంది. కానీ ఈ వై తీసుకునే వాల్యూస్ ఈ సెట్, ఏ సెట్లో 7 లేదు కదండి. సో అందుకనే మనకు ఆర్డర్డ్ పేర్ రాదు. సో ఇప్పుడు రిలేషన్ దేనికి మధ్య ఫామ్ అయింది, 1కి 2కి. ఇదిగోండి 1కి 2. ఫస్ట్ మీరు డయాగ్రామ్ కూడా ఎలా వేసుకోవాలంటే, ఫస్ట్ ఒక సెట్ వేసుకోండి, ఫస్ట్ సెట్, తర్వాత మరొక సెట్ వేసుకోండి, యారో మార్క్ పెట్టండి. ఇలాగా రిలేషన్ రిప్రజెంట్ చేస్తుందని. ఫస్ట్ సెట్కి ఏ అని ఇవ్వండి, సెకండ్ సెట్కి ఏ అని ఇవ్వండి. అంటే ఇక్కడ ఏ ఇచ్చారు కాబట్టి, ఒకవేళ వేరే ఇచ్చారనుకోండి మనం దానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఫస్ట్ సెట్లోని ఎలిమెంట్స్ అన్నీ రాసేయండి, ఇక్కడ సెకండ్ సెట్లోని అన్ని ఎలిమెంట్స్ రాసేయండి. సో ఇప్పుడు ఈ కనెక్షన్స్ చూసుకోండి. 1కి 2కి కనెక్షన్ ఉంది, ఇదిగోండి ఇలా జాయిన్ చేయండి. అలాగే 2కి 3కి, అలాగే 3కి 4కి, అలాగే 4కి 5కి, అలాగే 5కి 6కి. ఓకే, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా అంటే ఈ ఆర్డర్డ్ పేర్స్ అన్నీ కూడా మనకి ఈ రిలేషన్లో వస్తాయి. ఏ ఆర్డర్డ్ పేర్స్ కింద రాసాను చూడండి. ఇది ఫస్ట్ క్వశ్చన్కి డయాగ్రామ్ అండి, అంటే కేవలం డయాగ్రామ్ ఏమన్నారు కదా. సో ఈ డయాగ్రామ్ ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించింది. ఇక సెకండ్ క్వశ్చన్లో ఏమడిగారు, డొమైన్, కోడొమైన్, రేంజ్ అని అడిగారు. అవి చెప్పాలంటే ఫస్ట్ రిలేషన్ మనం రాయాలి. అంటే ఆ రిలేషన్లో ఆర్డర్డ్ పేర్స్ అన్నీ రాయాలి. మనకి రిలేషన్ ఇక్కడ ఇచ్చేసారు కదా, ఇంకా మళ్ళీ రాయడం ఏంటి అంటే, ఇక్కడ రిలేషన్ సెట్ బిల్డర్ ఫామ్గా ఇచ్చారు, అంటే కండిషన్ బట్టి ఇచ్చారు, మనం రాస్టర్ ఫామ్గా రాసుకుందాం. సో సింపుల్, ఇదిగోండి x1 అయితే y2, ఇదిగోండి 1,2, అలాగే 2,3, అలాగే 3,4, 4,5, 5,6. ఇప్పుడు చూడండి, డొమైన్ అంటే రిలేషన్లో ఉన్న ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి కదా, ఆర్డర్డ్ పేర్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ యొక్క సెట్. అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ తీసుకోండి, 1, 2, 3, 4, 5 ఇవన్నీ ఒక సెట్లో రాస్తే విచ్ ఈజ్ డొమైన్. చాలామంది ఈ ఫస్ట్ సెట్ అంతా డొమైన్ అనుకుంటారు, అంత డొమైన్ అవుదండి. రిలేషన్లో ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి కదా, ఆ ఆర్డర్డ్ పేర్స్ ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని మనం ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నింటినీ ఒక సెట్లో రాస్తే దాన్ని డొమైన్ అని చెప్తాం. నెక్స్ట్ రేంజ్ అంటే ఏంటి, రిలేషన్లో ఉన్న ఆర్డర్డ్ పేర్స్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్స్ యొక్క సెట్. అంటే 2, 3, 4, 5, 6. నెక్స్ట్ కోడొమైన్ అంటే ఏంటి, మనకి సెకండ్ సెట్ మొత్తం కోడొమైన్ అయిపోతుంది. అంటే ఈ సెట్ మొత్తం కోడొమైన్ అవుతుంది. సో అందుకనే 1 నుంచి 6 వరకు రాసేయండి, అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. The figure 2.6 shows a relation between the sets P and Q. Write this relation in the set builder ఫామ్గా రాయాలంట, రాస్టర్ ఫామ్గా రాయాలంట. వాట్ ఈజ్ ఇట్స్ డొమైన్ అండ్ రేంజ్, అలాగే డొమైన్ మరియు రేంజ్ కూడా రాయాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. డయాగ్రామ్ క్వశ్చన్ కూడా ఇచ్చారండి, ఫ్రమ్ ద ఫిగర్ అని అన్నారు కదా, అంటే డయాగ్రామ్ క్వశ్చన్ కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి, వేటికి మధ్య అంటే ఏ ఎలిమెంట్స్కి మధ్య కనెక్షన్ ఉంది అనేది చూడండి.
ఇక్కడ ఒక రిలేషన్ ఫామ్ అయిందని చెప్పారు కదా పీకి క్యూకి. నేను ఏమనుకుంటున్నానంటే దాన్ని ఆర్ అని అనుకుంటున్నాను. అంటే క్వశ్చన్లో ఏమి అవ్వలేదు కాబట్టి నేను ఆర్ అని అనుకుంటున్నాను. లెట్ ద రిలేషన్ బి ఆర్. ఈ లెట్ అనే వర్డ్ మీకు ఎప్పుడు కనిపించినా కానీ మనం అంటే క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కాకుండా మనం ఓన్గా అనుకున్నప్పుడు లెట్ అనేది యూజ్ చేస్తాం. సరే, ఇక్కడ ఫస్ట్ చూడండి, రిలేషన్ రాసే ముందు ఎలిమెంట్స్కి మధ్య కనెక్షన్ ఎలా ఉన్నది చూడండి. ఫస్ట్ 9కి ఏమేమి కనెక్ట్ అయి ఉన్నాయండి? 9కి ఇక్కడ 3 ఉంది, అలాగే ఇక్కడ -3 ఉంది. సో 3 మరియు -3. అలాగే 4కి 2 ఉంది, అలాగే ఇక్కడ -2 కూడా కనెక్ట్ అయి ఉంది. సో 4కి 2 మరియు -2. నెక్స్ట్ 25కి ఏమో 5 మరియు -5. సో 25కి ఏమో 5 మరియు -5. మీరు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇవేమో ఫస్ట్ ఎలిమెంట్లు, ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్లు, ఇవేమో సెకండ్ సెట్లో ఉన్న ఎలిమెంట్లు. ఈ రెండింటికి ఏమైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏదైనా కనెక్షన్ ఉందా అంటే చూడండి, ఇవి స్క్వేర్ చేస్తుంటే ఇది వస్తుంది. ఎందుకంటే 5 స్క్వేర్ 25, అలాగే -5 హోల్ స్క్వేర్ కూడా ఎంతండి? 25. 3 స్క్వేర్ 9, -3 హోల్ స్క్వేర్ అన్నా కూడా 9. 2 స్క్వేర్ 4, -2 హోల్ స్క్వేర్ అన్నా కూడా 4. అంటే ఫస్ట్ ఎలిమెంటు సెకండ్ ఎలిమెంట్ని స్క్వేర్ చేస్తే వస్తుంది ఫస్ట్ ఎలిమెంట్, అంతే కదా. సో ఇక్కడ ఇదే ప్రాపర్టీని నేను సెట్ బిల్డర్ ఫామ్లో రాసేసాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్, రిలేషన్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్. ఎలాంటి ఆర్డర్డ్ పేర్స్ వస్తున్నాయంట? ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్, సెకండ్ ఎలిమెంట్ వై. ఇక్కడ ఎక్స్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ వై అంటే నీకు ఫస్ట్ ఎలిమెంట్ రావాలి అంటే సెకండ్ ఎలిమెంట్ని స్క్వేర్ చెయ్యి. ఎక్స్ ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ వై అంటే వైని స్క్వేర్ చేస్తే ఎక్స్ వస్తుంది అని అర్థం. ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటువంటి ఆర్డర్డ్ పేర్స్ అన్నీ కూడా రిలేషన్లో వస్తాయి. సో విచ్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ద గివెన్ రిలేషన్. ఇక రాస్టర్ ఫామ్ అంటే ఏంటి? డైరెక్ట్గా మనం ఎలిమెంట్స్ రాసుకున్నాం కదా, ఇక్కడ 9 3 9, -3 డయాగ్రామ్గా కనెక్షన్స్ ఇచ్చారు కదండి. ఆ ఆర్డర్డ్ పేర్స్ డైరెక్ట్గా రాసేయడమే. ఇంకోటి 9, 3 9, -3 4, 2 4, -2 25, 5 25, -5 ఇవన్నీ ఒక సెట్లో రాస్తే విచ్ ఈజ్ ద రాస్టర్ ఫామ్ ఆఫ్ ద రిలేషన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద రిలేషన్, ఇది సెట్ బిల్డర్ ఫామ్, ఇది రాస్టర్ ఫామ్. ఇంతకీ మూడు ఒకటే, కాకపోతే ఫామ్స్ డిఫరెంట్ అంతే. సరే, ఇప్పుడు డొమైన్ రాయమంటున్నారు. డొమైన్ రాయాలంటే మనకి రిలేషన్ రాస్టర్ ఫామ్గా ఉండాలండి. ఇది కూడా మనకు ఆల్రెడీ ఉంది కదా పైన. డొమైన్ అంటే ఏం చెప్పుకున్నామండి మనం? ఆర్డర్డ్ పేర్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ యొక్క సెట్. అంటే 9 ఆల్రెడీ రాసేసాము, 4 25. సో డొమైన్లో అవే వస్తాయి, 9, 4, 25. ఆర్ దీన్ని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, 4, 9, 25. అంటే స్మాల్ టు బిగ్ ఒక ఆర్డర్లో ఉంటాయి కదా. బట్ రాస్టర్ ఫామ్ ఆఫ్ సెట్లో మనకు ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలాగైనా రాసుకోవచ్చు. నెక్స్ట్ రేంజ్ అంటే ఏంటంటే సెకండ్ ఎలిమెంట్స్ 3 -3 2 -2 5 -5 ఇదిగోండి, విచ్ ఈస్ ద రేంజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ ఇచ్చారు, బి ఈజ్ ఈక్వల్ టు మరొక సెట్ ఇచ్చారు. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రిలేషన్స్. చాలా ఇంపార్టెంట్, నెంబర్ ఆఫ్ రిలేషన్స్. ఏ సెట్ నుండి బికి ఎన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి అని చెప్పి అడుగుతున్నారు. సింపుల్ ఫార్ములా అండి. ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్, బి ఈజ్ ఈక్వల్ టు సెట్ కదా. ఇక్కడ ఏ క్రాస్ బిలో ఎన్ని వస్తాయో చూసుకుందాం. ఏ క్రాస్ బి అంటే కార్టీసియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి అంటే సింపుల్గా ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని 2, బిలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ని 2, ఆ రెండింటిని ఇంటూ చేసేయండి. అంటే ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటూ ఎన్ ఆఫ్ బి అన్నట్టు. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దట్ ఈక్వల్ టు 4. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి అంటే దాని అర్థం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బి బై ద డెఫినేషన్ ఆఫ్ ద రిలేషన్. రిలేషన్ అంటేనే ఏంటండి? కార్టీసియన్ ప్రోడక్ట్ యొక్క సబ్సెట్నే మనం రిలేషన్ అని చెప్తాం. అంటే ఒక కార్టీసియన్ ప్రోడక్ట్కి ఎన్ని సబ్జెక్టులు వస్తాయో అన్ని రిలేషన్స్ వస్తాయి. ఇక్కడ కార్టీసియన్ ప్రోడక్ట్ అంటే మనకి ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటున్నాయి? 4 ఎలిమెంట్స్ ఉంటున్నాయి. 4 ఎలిమెంట్స్ ఉంటే మనకి సబ్జెక్టులు ఎన్ని వస్తాయండి? సెట్ థియరీగా చెప్పుకున్నాం.
నెంబర్ ఆఫ్ సబ్సెట్ల ఫార్ములా 2n, వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2/4 సబ్జెక్టులు వస్తాయి, అంటే 16 సబ్జెక్టులు వస్తాయి. దట్ మీన్స్ 16 రిలేషన్స్ వస్తాయి. సో నెంబర్ ఆఫ్ రిలేషన్స్ ఏంటండి 16. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 10. లెట్ n బీ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. n అంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంట. అండ్ రిలేషన్ ఆర్ బీ డిఫైన్డ్ ఆన్ n. ఇక్కడ రిలేషన్ డిఫైన్ అవ్వాలంటే మనకి 2 సెట్లు ఉండాలి కంపల్సరీ. మరి ఇక్కడేంటి డిఫైన్డ్ ఆన్ n అని చెప్పి ఇచ్చారు అంటే దాని అర్థం 2 సెట్లు కూడా సేమ్ అని అర్థం. సో దట్ మీన్స్ ఈ విధంగా ఇందాక మనం ఎగ్జాంపుల్ చేసాం కదా a to a అని, ఆ విధంగా సచ్ దట్ అండ్ రిలేషన్ కూడా మనకి ఇచ్చేసారు. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే డొమైను, కోడొమైను, రేంజు. అండ్ ఈ రిలేషన్ అనేది ఫంక్షన్ అవుతుందా అవ్వదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. n అనేది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటండి, కౌంటింగ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 అండ్ కంటిన్యూస్ ఇండిఫినైట్లీ. ఇందులో ఇంటీజర్స్ కానీ నెగిటివ్ నెంబర్స్ కానీ ఫ్రాక్షన్స్ కానీ ఉండవు. సో 1, 2, 3, సో ఆన్. ద రిలేషన్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ n అంటే దీని అర్థం ఇంకో ఇది నేను ఆల్రెడీ పైన రాశాను అనుకోండి. సో రిలేషన్ కూడా అంటే ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం. ఇప్పుడు చూడండి, డొమైన్ కోడొమైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనకు ఆర్డర్డ్ పేర్స్ తెలియాలి. అంటే ఫస్ట్ ఎలిమెంట్లు ఏంటి, సెకండ్ ఎలిమెంట్లు ఏంటి అనేది తెలియాలి. మనకి y ఈజ్ ఈక్వల్ టు 2x అండ్ x, y అనేవి న్యాచురల్ నెంబర్స్ అంట. ఫస్ట్ x ప్లేస్లో x న్యాచురల్ నెంబర్స్ అన్నారు కదా, కాబట్టి పుట్ x ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, సో ఆన్ అలా కొన్ని పెడతాం 6 వరకు. దెన్ వీ గెట్ y అంటే ఏంటండి, y ఈజ్ ఈక్వల్ టు 2x. ఇక్కడ అంటే x1 అయితే y దానికి డబుల్ అవుతుంది, x2 అయితే y4 అవుతుంది, x3 అయితే y6 అవుతుంది. అందుకని x1 అయితే y2, x2 అయితే y4, x3 అయితే y6, x4 అయితే y8, ఆ విధంగా అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవి ఆర్డర్డ్ పేర్స్లో రాసుకుంటే అంటే 1, 2, 2, 4, 3, 6, 4, 8, 5, 10, 6, 12, తర్వాత 7, 14, 8, 16 ఇంకా అలా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు డొమైన్ ఏమవుతుందో మనం చెప్పొచ్చు. డొమైన్ అంటే ఏంటండి, రిలేషన్లో ఉన్న ఆర్డర్డ్ పేర్స్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్స్ యొక్క సెట్. అంటే 1, 2, 3, 4, 5, 6 తర్వాత ఏమొస్తుందండి 7, 8, 9, 10 అంటే 1 నుండి ఇంకా న్యాచురల్ నెంబర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో డొమైన్ అంటే మనం ఏం రాసేసుకోవచ్చు, సింపుల్గా ఈ సెట్ అంతా రాసేసుకోవచ్చు. సో ఆన్ పెట్టడం మర్చిపోద్దండి. ఇక్కడ కూడా సో ఆన్ పెట్టడం మర్చిపోద్ది, ఎందుకంటే ఎలిమెంట్స్ మనకి ఇక్కడ ఫైనైట్ కాదు, ఇన్ఫైనైట్. ఈ సెట్ అంటే మనం డైరెక్ట్గా ఇంకేం రాసేసుకోవచ్చు, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో డొమైన్ ఇస్ ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. అండ్ కోడొమైన్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. కోడొమైన్ అంటే ఏంటి, సెకండ్ సెట్. అంటే రిలేషన్ డిఫైన్ చేస్తాం కదా, అందుకని సెకండ్ సెట్. ఇది డైరెక్ట్గా మనకి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ క్వశ్చన్లోనే ఇచ్చేసారు. సో కోడొమైన్ కూడా సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. ఇక రేంజ్ విషయానికి వస్తే రిలేషన్లో ఉన్న ఆర్డర్డ్ పేర్స్లో ఉన్న సెకండ్ ఎలిమెంట్స్ రేంజ్ అని అంటున్నాం. సో రేంజ్లో ఏమున్నాయి చూడండి, 2, 4, 6, 8, 10, 12 అంటే ఇవి ఏ నెంబర్స్ అండి, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఏంటండి, ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు సెట్ రాసి సెట్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అని రాసిస్తే సరే. క్వశ్చన్లో ఈజ్ దిస్ రిలేషన్ ఏ ఫంక్షన్ అని చెప్పి అడిగారండి. అంటే మనకు వచ్చిన రిలేషన్ ఫంక్షన్ అవుతుందా అవ్వదా అనేది మనం చెప్పాలి. ఫంక్షన్ అవుతుందా అవ్వదా అనేది చెప్పాలి అంటే ఫస్ట్ రిలేషను ఏ 2 సెట్ల మధ్య ఫామ్ అయింది అనేది చూసుకోవాలి. సో ఆర్ ఈజ్ డిఫైన్డ్ ఆన్ n అని చెప్పి ఇచ్చారు మన క్వశ్చన్లో. అంటే ఏంటి, రిలేషన్ అనేది న్యాచురల్ నెంబర్స్ అండ్ ఫస్ట్ సెట్ న్యాచురల్ నెంబర్సే, సెకండ్ సెట్ కూడా న్యాచురల్ నెంబర్సే. ఈ 2 సెట్ల మధ్య రిలేషన్ ఫామ్ అయింది. దట్ మీన్స్ ఈ 2 సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మధ్య రిలేషన్ ఫామ్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఇది ఫంక్షన్ అవ్వాలి అంటే ఫస్ట్ సెట్లో ఉన్న రిలేషన్ ఫామ్ అయిన ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా సెకండ్ సెట్లో ఒక ఇమేజ్ ఫామ్ అవ్వాలి. కేవలం ఒక్క ఇమేజ్ మాత్రమే ఫామ్ అవ్వాలి. సో ఇప్పుడు మనకి రిలేషన్ ఇది కదండి, ముందు రాసుకున్నాము. 1కి 2, 2కి 4 అంటే ఫస్ట్ ఎలిమెంట్కి డబుల్, సెకండ్ ఎలిమెంట్ వస్తుంది. ప్రతి ఆర్డర్ పేరు కూడా అంతే. దీన్ని నేను యారో డయాగ్రామ్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తానండి. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ సెట్ న్యాచురల్ నెంబర్స్ అండ్ సెకండ్ సెట్ కూడా న్యాచురల్ నెంబర్స్. ఇందులో నేను కొన్ని నెంబర్సే వేసాను, ఎందుకంటే మరి న్యాచురల్ నెంబర్స్ అంటే ఇన్ఫైనైట్ ఉంటాయి కదా, అన్నీ వేయలేదు, నేను కొన్ని వేసుకున్నాను. 1, 2, 3, 4 సో ఆన్. ఇక్కడేమో 8 వరకు వేసి సో ఆన్ పెట్టాను. ఇక్కడ చూడండి, 1 అనేది 2కి రిలేట్ అవుతుంది. అంటే రిలేషన్లో ఉన్న ఆర్డర్డ్ పేర్స్ ఇవన్నీ కూడా మనకి. 2 అనేది 4కి రిలేట్ అవుతుంది, 3 అనేది 6కి రిలేట్ అవుతుంది, అలాగే 4 అనేది 8కి రిలేట్ అవుతుంది.
ఈ విధంగా 5 అనేది 10 క్రియేట్ అవుద్ది, 6 అనేది 12 క్రియేట్ అవుద్ది, 7 14 8 16. అలా మీరు చూసుకుంటే ఈ ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంటు కూడా సెకండ్ సెట్లో ఉన్న ఒక ఎలిమెంట్కి రిలేట్ అవుతుంది. అంటే ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా సెకండ్ సెట్లో ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ కేవలం ఒక్క ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఇప్పుడు 1 ఉందనుకోండి, ఈ 1కి కేవలం 2 అనే ఇమేజ్ మాత్రమే ఫామ్ అవుతుంది, ఇంకా మరొక ఇమేజ్ ఫామ్ అవ్వట్లేదు. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి ఈ రిలేషన్ ఫంక్షన్ అని పిలవచ్చు. 2 కండిషన్ సాటిస్ఫై చేయండి రిలేషన్ ఫంక్షన్ చెప్పాలి అంటే. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ సెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా కంపల్సరీ ఇమేజ్ ఫామ్ అవ్వాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే కేవలం ఒక్క ఇమేజ్ మాత్రమే ఫామ్ అవ్వాలి, 2-3 ఇమేజెస్ ఫామ్ అవ్వకూడదు. అంటే ఎగ్జాంపుల్కి చూడండి, ఇప్పుడు ఇది 1 2 3, సో ఇందులో ఏబిసి తీసుకున్నాం. అంటే 2 ఇమేజెస్ ఫామ్ అవడం ఏంటి అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు 2కి ఏతో కనెక్షన్ ఉంది, మళ్ళీ ఇదే 2కి సితో కూడా కనెక్షన్ ఉంది అనుకోండి, ఇది ఫంక్షన్ అవుతుంది, రిలేషన్ అవుతుంది కానీ ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? సో ఇది చూసుకోండి. నేను ప్రీవియస్గా వీడియో చేశానండి, మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను. అందులో రిలేషను ఫంక్షన్కి సంబంధించి టాపిక్స్ చెప్పాను. సో ఒక రిలేషన్ ఫంక్షన్ అని పిలవాలి అంటే ఎగ్జాంపుల్స్ డయాగ్రామ్స్ యూజ్ చేసి మీకు చాలా క్లియర్గా చెప్పాను. ఓకే, కంపల్సరీ వీడియో చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మర్చిపోకుండా షేర్ చేసేయండి.